ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. నన్ను క్షమించండి సార్. నేనంటే లెక్క లేకుండా పోయిందిరా నీకు. ఆ ఎంఎస్ ముందు నన్ను గమనించి తర్వాత ఆడిపోయిన ఆడి చేసుకుంటాడు. ఆడికంటే పెద్దోడు వారా నువ్వు? బ్రహ్మానందం వా సార్? ఇంకెప్పుడు అలా జరగదు సార్. సరుకు దించడానికి ఆల్రెడీ ఎంఎస్ నన్ను గమనించాడని చెప్పాను కదా. నువ్వేంట్రా మధ్యలో బైపాసా? సార్ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. సార్ వాడికన్నా బెస్ట్ గా ఇస్తా అంటున్నాడు కదా సార్. శశి, బెస్ట్ గా ఎవడిచ్చాడు అనేది ముఖ్యం కాదు, ఫస్ట్ ఎవడిచ్చాడు అన్నదే ముఖ్యం. ఫస్ట్ ఇచ్చినోడికి మన మీద నమ్మకం ఉందని అర్థం. మనల్ని నమ్మినోడికి మనం ద్రోహం చేస్తామా? చెయ్యం కదా. నేను ఆల్రెడీ వాడికి మాట ఇచ్చేసాను కాబట్టి నీ సంగతి తెలిచేద్దామని నిర్ణయానికి వచ్చేసాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. సార్. ఎస్ రమ్య. సార్ యాంటనీ యాక్సిడెంట్ లో చనిపోయారు. యాంటనీ ఎప్పుడు? నిన్న నైట్ సార్. ఆయన ఫ్యాక్టరీలోనే ఈ సంఘటన జరిగింది. నిన్ను నమ్మే చూడు. నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. హాయిగా దయ్యాలతో బిజినెస్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాడిని. రామ్ గోపాల్ వర్మ కంటే దయ్యాలతో ఎక్కువ సంపాదించింది మాసే, తెలుసుగా? నాకు వచ్చే కోపానికి నువ్వు కనుక ప్రాణాలతో ఉంటుంటే ఎందుకు టెన్షన్ అవుతావు? ఎందుకు టెన్షనా? దొంగతనం చేశాను, మోసాలు చేశాను, కానీ ఈ హత్యలవి ఊహించలేదు. హత్య అదెప్పుడు జరిగింది? ఇప్పుడు నా ఒక మనిషి అయినా ఆ బస్ డ్రైవర్ నన్ను గుద్దేసి వెళ్ళిపోయిండేవాడు. నువ్వు దూకుతావు వాడికే తెలుసురా. అదే పోలత వాడు అడ్డంగా వస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. మనం ఇక్కడికి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, కోటీశ్వరులం కావడానికి. కోటీశ్వరులమా? మండిపోతోంది. 75 కోట్లు అన్నావు, ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దొరికుంటే నన్ను మోసం చేసి డబ్బు మొత్తం నువ్వు తీసుకుపోవడానికా? అయ్యో మాసు, నాకేం తెలీదు. ఐఎమ్ వాచింగ్ యూ. నా ప్లాన్ యూజ్ చేసుకుని నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? అది ఎన్నోడ పడం. అది ఎక్కడున్నా మనమే దోచుకుంటాం. ఒక నిమిషం ఉండు. నేను నిన్ను మోసం చేస్తానని తెలిసి దొంగతనానికి నన్నెందుకు తీసుకొచ్చావు? అప్పుడైతే నీ ఉద్దేశం డబ్బు కొట్టేయడం కాదు. మాస్, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. 75 కోట్లు నా డబ్బు, హవాలా, అది ఇది కహానీలు చెప్పే కదరా మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చావు. ఈ నోర్లే మాసా, వైజాగ్ వెళ్ళిపోదాం. అక్కడ మన దయ్యాలు ఉన్నాయిగా, వాటి ద్వారా డబ్బు సంపాదించి సింగపూర్, మలేషియా అని జాలీగా లైఫ్ లో సెటిల్ అయిపోయి. అయ్యో కారు ఓవర్ హీట్. మాస్, కాస్త నేను చెప్పేది విను. నువ్వు చెప్పే అబద్ధానికి నేను విన్నా. సూపర్ గా ప్లాన్ చేసి నన్ను హంతకుండా చేసావు కదా, ఇప్పుడు సంతోషమా? ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. చెప్పు పోరాకనిచ్చి. ప్రాబ్లం నాకే కదరా, నిన్నెవరు అడుగుతారు? నీకంటే ఎవరైనా ఉంటేనే కదా. ఏ అప్పా, ఎప్పుడు అడిగినా ఆలోచిస్తున్నానే అంటున్నావు? అను చాలా మంచి ఆవిడప్పా. చాలా బాగా మ్యాజిక్ చేస్తారప్పా. మ్యాజిక్ చేసే అమ్మ ఎవరికి దొరుకుతారని చెప్పప్పా. ప్లీజ్ అప్పా, ఆవిడ్ని మన ఇంటికి ఈ రోజే తీసుకువెళ్దామప్పా. ప్లీజ్ అప్పా. సరే, వీటికి పోయి మాట్లాడు. ఓ అప్పా, ఆవిడ్ని కూడా మన ఇంటికి తీసుకువస్తేనే నేను నీతో మాట్లాడతానప్పా. అమ్మ స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, అమ్మ దగ్గర అడిగి చెప్తాను. అప్పా, అబద్ధాలు చెప్పకు. అమ్మ నీతో ఎప్పుడైనా మాట్లాడిందా చెప్పు. నాతోనే కదా మాట్లాడుతుంది. ఉండు, నేనే వెళ్ళి అడుగొస్తాను. అమ్మా, అమ్మా. ఓకే ఓకే అమ్మా. ఓకే మా, థ్యాంక్ యూ మా, బాయ్. అప్పా, అమ్మకి ఆవిడ నచ్చిందంట. ఆవిడనే పెళ్లి చేసుకోమంది. ఇప్పుడు ఓకేనా? మేఘాకి ఎన్నాச்சு? என்ன கீழே விடுங்கப்பா. ఏయ్, హే లేదు మావా, నీకు వైఫ్ అవసరం లేకపోవచ్చు, కానీ నీ కూతురు మేఘాకి ఖచ్చితంగా తల్లి కావాలి. మేఘా, ఇంక పని. ఓయ్, నీకు ఆవిడ నచ్చిందా? అవును, ఆవిడంటే నాకు చాలా ఇష్టం అప్పా. ఏన్నమ్మా నీ ఈయన పొన్ను మేఘాకు నచ్చితే అప్పకు నచ్చినట్టే. హై ఆంటీ, అప్పా ఓకే చెప్పేశారు. ఎక్కడ?
warm welcome to everyone gathered here. Thanks to Mr. Kodandaram Reddy, the Honorable Minister from India, for attending FAIM. And a special thanks to his friend and allied businessman, Mr. Radhakrishnan, for his investment in Tanzania. FAIM 2015 officially begin with a speech from Mr. Reddy. Please, sir. Thank you. It gives me a great pleasure to be a part of this Foreign Annual Investment Meet 2015. నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. Tanzania. ఒక్క నిమిషం. Sorry. I assure you, on behalf of my country. రే, ఏమంటున్నావురా? అవునన్నా, యాంటోనీ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడన్నా, మన ఫ్యాక్టరీలోనే. యాక్సిడెంట్? వర్క్ చేసే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను. ఎవరు ఏమీ తెలియదు అంటున్నారు సార్. కానీ అంబులి ఏటిగట్టు పక్కన యాంటనీ కార్ దాచిపెట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఒక కారు ఏటిగట్టును దూరంగా పడుంటే మనోళ్ళు కనుక్కున్నారు. సో 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 ఇట్స్ ఎ ప్లాన్ మర్డర్. స్కెచ్ చేసి హత్య చేశారు. చేసింది ఒక వ్యక్తా లేదా ఒక గ్రూపా? దట్ ఈస్ ద క్వశ్చన్. అసలు ఏముంది ఈ ఫ్యాక్టరీలో? ఆంటోనీ లాకర్ లో డాక్యుమెంట్లు, డబ్బు ఏమీ లేవంటున్నారన్నా. అబ్బా, ఎగతాళిగా ఉందా? ఎక్కడికి పోయిందిరా? డాక్యుమెంట్స్ అంటే ఉట్టి కాగితాలు అనుకున్నారా? 25 ఏళ్లుగా మినిస్టర్ 10 మంది కడుపు కొట్టి సంపాదించిన డబ్బురా. ఆ డబ్బంతా ఏ కంటైనర్లో ఉంది, ఆ కంటైనర్ ఏ షిప్లో ఉంది, ఆ షిప్ ఏ సముద్రంలో తిరుగుతుంది, అది ఎప్పుడు ఇండియాకు వస్తుంది, అన్ని డీటెయిల్స్ అందులోనే ఉన్నాయిరా. రాయపాడుకొచ్చి దొంగతనం చేసే ధైర్యం ఎవరికి వచ్చిందిరా? ఈ ఊరు వాడే చేసి ఉంటాడంటావా? ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా కాదు కదా? ఎస్. నైస్ స్మైల్. ఆ నవ్వు చూసి పెట్టుంటారు, రమ్య అని పేరు. ఇంత పెద్ద లాకర్ లోపల ఏముండి ఉంటుందబ్బా? అది మొత్తం బ్లాక్ మనీరా. ఎవరికైనా దొరికిందనుకో, కస్టమ్స్, హార్బర్ వాళ్ళని మనమేం పీకలేం. ఏం దిగులు పడకన్నా, నేను చూసుకుంటాగా. నేను ఫారెన్ ట్రిప్ పూర్తి చేసుకొని వచ్చేసరికి మొత్తం డబ్బు దొరకాలి, దొంగను పట్టుకోవాలి. పట్టుకుందాం సార్. ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడున్న సీసీటీవీ కెమెరాలో చూడొచ్చు కదా. ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నారా? చేసేదే తప్పుడు పని, దానికి సాక్ష్యాలు కూడా పెట్టుకుంటారా? ఈ ఫ్యాక్టరీలో ఒక సీసీటీవీ కూడా లేదు, అందుకే ఈ కెమెరా ఇక్కడ పెట్టాను. సార్, మీరెలా సార్ ఈ కెమెరాని ఇక్కడ పెట్టారు? టూ అని చూయింగా మూసేసి దీన్ని ఇక్కడ అతికించాను. డౌట్ క్లియర్? దీంట్లోనే యాంటనీ చిక్కుతాడు. పెద్ద పొడి చేద్దాం అనుకున్నాను. ఇక ఏ పోటుగాడు దొరుకుతాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ యాంటోనీని చంపిన భాష, ఆ మానిక్ భాష ఎవరో దీంట్లో ఉండొచ్చు. ఎవరు ఫోను? ఇందాక మధు కాల్ చేశాడు. నేనే అడుగుదాం అనుకున్నాను. మన డబ్బు ఏ స్టేజ్లో ఉంది? నన్ను నమ్మి వదిలేశారు, సేఫ్గా ఉంటుంది. మన బిజినెస్ డీల్ ఫినిష్ చేసి అది చాలు. డబ్బు గురించి కంగారు పడకండి, అది నా బాధ్యత. లేదార్కే, ఎలక్షన్కు ముందు ఆ డబ్బు ఢిల్లీ చేరుకోవాలి. ఎందుకంటే దాన్ని వైట్గా మార్చడానికి అంతకన్నా మంచి సందర్భం రాదు. మీరు చెప్పిన టైంకి చెప్పిన చోటుకు సరే. వేర్ ఇస్ ద నెక్స్ట్ మీట్? అట్ సెక్రటేరియట్. బ్యాక్. ఓకే. లిటిల్ బ్యాక్. హలో సార్. బ్యాక్ అంటే రివెంజ్ చేయమని అర్థం. సారీ సార్. జుమిన్, వీడెవరితో మాట్లాడుతున్నాడు? వీడు యాంటోనీ మనిషి కాడు, రాయపాడువాడు కాడు. యాంటనీ చనిపోయిన రోజు వీడెందుకు పడుకోవడానికి వెళ్ళాడు? సార్, ఆంధ్ర క్రిమినల్ లిస్టుతో వాడి ఫోటో మ్యాచ్ అయింది సార్. వాడి పేరు మధుసూదన్. ఆటోనగర్, బెంచ్ సర్కిల్, ఇలా ఎన్నో స్టేషన్ల క్రిమినల్ లిస్టులో వాడి పేరుంది సార్. కానీ ఈ మధ్య సైలెంట్గా ఉన్నాడు సార్. ఇటువంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే పెద్ద ప్లానే చేస్తున్నారని అర్థం. మన ఎఫ్ఐఆర్కి సంబంధించినంత వరకు ఇది యాక్సిడెంట్గానే ఉంది. ఓకే సార్. అది తను చెప్పాలి. ఓకే సార్. సబాష్. ఇలా ఈ కేసులో ఒకటి ఇన్వాల్వ్ అయ్యాడనే విషయం మనకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. వీడెవడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు వీడనికి ఎవరెవరున్నారు? వీడికి యాంటనీకి ఏంటి సంబంధం? వైజాగ్ వెళ్ళాలి. Guys, we are all educated people. We should understand their situation. Yes, we all educated people. You should understand our situation. Ray, వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మనకు హెల్ప్ చేయగలరు. నీ సంతోషం అని చెప్పు. ఇప్పుడు జట్టి గారిని చూడు, ఎంత సంతోషంగా ఉన్నారు. ఎలాగంటే మాస్ గారు మనసుకి నచ్చినట్టు నడుచుకుంటున్నారు, అందుకే సంతోషంగా ఉన్నారు. అదేం లేదు బాస్, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను వెళ్ళి లైన్ లో పెట్టేస్తాను. నువ్వు ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా ఓవర్ యాక్టింగ్ చేస్తూ. నేనా? బాస్, మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇకపై ఎవరింటికి వెళ్ళి ఎవరిని భయపెట్టరట. అందరూ స్ట్రైక్ చేస్తున్నారబ్బా. స్ట్రైక్? ఎస్, స్ట్రైక్. హక్కుల కోసం పోరాటం. ఇక నువ్వేం చెప్పినా మేం చేయదలుచుకోలేదు. మానేయండి. ఊరుకుంటే యూనియన్ మొదలెట్టేలా ఉన్నారే. నేను మిమ్మల్ని వెతుకుంటూ వచ్చానా? మీరే నన్ను వెతుకుంటూ వచ్చారు. రే జట్టు,
వీళ్ళతో వర్కౌట్ అవదు. ముందు అందరిని బయటికి తరమేరా. రేపే ఫ్రెష్ గా కొత్త దయ్యాలను దింపుతున్నాం, ఫ్రెష్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మన మాట వినని వాళ్ళు ఎవరు ఇక్కడ అక్కర్లేదు, అందరినీ బయటికి పంపను. అందరూ విన్నారుగా, మాసే చెప్పేశాడు. మేము హెల్ప్ చేస్తామని నమ్మకున్న వాళ్ళు మాత్రం ఉంటే చాలు, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. హలో బ్రదర్, ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అని నిర్ణయించాల్సింది మీరు కాదు. అదుగో ఆయన. ఎవరు ఆయన? ఆయన నీ మొహం నాకు చూపించదని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? హలో, ఆయన రాలేదు, మేమే రప్పించాం. ఏ దిక్కు లేని వాళ్ళని కాపాడడానికి ఆ దేవుడు ఉన్నాడు, కానీ ఏ దిక్కు లేని ఆత్మలను కాపాడడానికి ఈ శివే కదా ఉన్నాడు. ఏం ముస్లే, హీరోనే పంచ్ డైలాగ్ చెప్పట్లేదు, నువ్వు బిట్ ఆర్టిస్ట్, నీకు అవసరమా? బాబు, మేం చెప్పేది అక్షరాల నిజం బాబు. వీళ్ళు మా శ్రమనంతా దోచుకుని సాయం అడిగితే బయటికి పండురా అంటున్నారు. అవును బాబు, ఈ అన్యాయాన్ని అరాచకాన్ని మీరే నిలదీయాలి. ఊరుకుంటే కూలీ నెంబర్ ఉన్న ఘన నెంబర్ డైలాగ్ చెప్పేలా ఉన్నావు. పోయేవాళ్ళు పొండే కడిచే. అయ్యో, ఏ మాసు, ఇప్పుడే కదా సంపాదించడం మొదలెట్టాం, మళ్ళీ కొత్త దయ్యాల్ని పట్టుకుని వాటికి ట్రైనింగ్ అంతా ఇచ్చి అదంతా వర్కౌట్ అవుతుందా? ఆల్రెడీ వాడి కోసం ఒక హత్య కూడా చేశాం. కొంచెం ఆలోచించు మాసు, ఇప్పుడు ఇది అవసరమా? ఆగండి, ఆగమంటున్నాను కదా. కొత్తగా ఒకటి వచ్చి పిలిస్తే వదిలేసి వెళ్ళిపోతారా? ఏంట్రా చిన్న రాజు, వదిలేసి వెళ్ళిపోతారా? మనమంతా కుటుంబం అనుకున్నాను రా. శ్రీపతి, మన ఫ్రెండ్షిప్ అంతేనట్రా? కాదు బాస్. వర్త వాళ్ళు ఏం చేస్తారు మీరు? ఏమో బాస్, ఆఖరికి నేనే హెల్ప్ చేయాలయ్యా. ఈయన తీసుకుపోయి ఏం చేశాడు చెప్పరా? నా చేత హత్య చేయించాడయ్యా. ప్లాన్ చేసి హత్య చేయించాడు. నాతోనేనా? ఇప్పుడేంటి, నేను మీ ఎవరికి హెల్ప్ చేయకుండా మిమ్మల్ని మోసం చేస్తాను, అంతే కదా? అదేగా మీ డౌట్? చెప్పరా, ఎవరికి ఏం చేయాలి? రండి, ఇదేనా మొదటి పని? ఎవరు వస్తారు? మగవాళ్ళ లేడీసా? వాడిని వదిలేండమ్మా, వాడి మాట వినేదండి. రండమ్మా, మీరు రండి. చెప్పమ్మా, ఏం చేయాలి నీకు? నాకు మా అబ్బాయిని చూడాలనుంది. You Angelina Jolie? No. Oh, sorry. Yummy Jackson? Yes, yes. Again, mistake. Okay. One more time. Yeah, okay. Let me kiss him first this time. Me too. చచ్చిన తర్వాత నిజమే జీవితం. ఎంజాయ్ చేయరా. గర్ల్స్ రెడీ? I'm waiting. మన ఏరియాలో కొత్తగా ఒక సౌత్ ఇండియన్ లేడీ వస్తున్నాడు అయ్యాముల వారు. ఏటి పాప, ఏరియా కొత్త? యు వాంట్ జాయిన్ ద గేమ్? కాదు. హూ ఇస్ దిస్ ఫెలో? ఇతనే మాస్. మాస్? ఓ మై గాడ్, నిన్ను చూడడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నిన్ను ఇంట్రడ్యూస్ చేయమనే అమెరికా, కెనడా, హాలండ్ ఇలా అన్ని దేశాల అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నా. ఉండు బాసాలు పిలుస్తా. ఉండవయ్యా, ఆల్రెడీ చాలా దయ్యాలు క్యూలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ దయ్యాల్ని పార్ట్ 2లో చూసుకుందాం. నువ్వు నోరు మీరా, నీ వల్ల ఒక పని అవ్వాలి. ఈవిడ అబ్బాయి కనపట్లేదు, పేరు గణేష్, చిన్నపిల్లాడు, ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండాలి అంటున్నారు. నీకేమైనా ఐడియా ఉందా? ఆర్ యు మ్యారీడ్ బేబీ? ఇట్ ఇస్ టూ మచ్. నీకు గణేష్ తెలుసా తెలీదా? గణేష్ దూరంగా నిల్చోండి. గణేష్ నాకు తెలిసి ఈ ఏరియాలో నా అసిస్టెంట్ కృష్ణమూర్తి అనేవాడు పిల్లల్ని కిడ్నాప్ చేయడం లాంటి చెత్త పనులు చేస్తుంటాడు. ఈ గణేష్ ఖచ్చితంగా వాడి దగ్గర ఉండి ఉంటాడు. ఫాలో బ్యాక్, కమ్ ఆన్. అప్పుడు ఈ ఏరియా ఎంతో బాగుండేది, ఇప్పుడేంటి ఇలా అయిపోయింది? అందరూ బయలుదేరండి. రే లేవరా అన్న, ఆకలేస్తుందన్నా. తెచ్చిమెత్తావుగా, అదిగో చూడండి, వాడే మీరు చెప్పిన గణేష్. నీకు వేరేగా చెప్పాలా? తిను. ఏయ్, చేతికి గాయం ఏంటి? నిన్న రోడ్లో మురికాలంని తెరిచుంచేశారు. నేను నడుస్తూ అందులో పడిపోయాను. అన్నా, ఆకలేస్తుందన్నా, తినమంటావా? తిను తిను. కంటి చూపు కూడా లేదు. వీడిని ఒంటరిగా వదిలేసి వీళ్ళ నాన్నెక్కడా?
నాకు చిన్నప్పుడు పచ్చకామర్లు వచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి. అందువల్ల మా నాన్న నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక నేను వీడితో కూడా ఉండుంటే. నోర్మి, కారణాలు చెప్పకు. నీ సంతోషం కోసం కని పారేస్తారు. అన్నా ఏమైందన్నా? ఏం లేదరా, ఫోన్ వచ్చింది. అనాథలుగా పెరగడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసా ఆ బాధ ఏంటో. వీడికన్నా చిన్నపిల్లాడి. నా వయసులో ఉన్న పిల్లలు తిని పారేసిన ఎంగులు మెతుకులే మాకు భోజనం. నేను జట్టు ఎక్కడంటే అక్కడ పడుకునేవాళ్ళం. ఉండుంటే బాగా చూసుకునేదాన్ని అని కబుర్లు చెప్పడం కాదు, ఉండలేకపోయావా? చూడవండి, ఇప్పుడు సిగ్నల్లో పిచ్చమెత్తుకుంటున్నాడు. ఎందుకంత తొందర? ఎందుకు చచ్చి తగలడ్డా? డైరెక్ట్ గా గోవాకి వెళ్ళిపోదాం. దొంగతనం చేశాను, మోసాలు చేశాను, కానీ ఈ హత్యలని ఊహించలేదు. నేను లోపలికి వస్తాను డాక్టర్. ఎలాగైనా వాడికి కంటి చూపు వచ్చేలా చూ. అక్క మాసన్న కళ్ళని ఒక అబ్బాయిని తీసుకొచ్చి డాక్టర్ దీపక్ తో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడా, ఇవాళ డ్రామా నటి ఆ డాక్టర్ ని బక్రాగాడిని చేస్తాడు. సార్, డాక్టర్ చెప్పండి, ఎలా ఉంది? యా, ఈస్ ఓకే. ఆ అబ్బాయికి చూపు వస్తుందా? కంట్లో నర్వ్స్ ఏవి డ్యామేజ్ అవ్వలేదు. ఈస్ ఫైన్. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. తనకి ఎవరైనా ఐ డొనేట్ చేయడానికి ముందుకొస్తే ఆపరేట్ చేసి చూపు తెప్పించవచ్చు. కళ్ళు ఎవరు? దిగులు పడకండి. ఈ రోజుల్లో మన దేశంలో ఎంతో మంది కళ్ళను డొనేట్ చేసి చనిపోతున్నారు. ఆ అబ్బాయికి మ్యాచ్ అయ్యేలా కళ్ళు దొరికాయంటే తప్పకుండా చూపు తెప్పించవచ్చు. కింద రిసెప్షన్ కి వెళ్లి ఫార్మాలిటీస్ మాత్రం పూర్తి చేసండి. మీరే జాగ్రత్తగా తప్పకుండా చూసుకోండి. డోంట్ వరీ. మాస్ ఏమండి, గణేష్కి చూపు వస్తుందంట డాక్టర్ చెప్పారు. మీరేం దిగులు పడకండి. మీ చావుకి నేను కారణమైనందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బతుకున్నా కూడా మా అబ్బాయికి చూపు వచ్చుండేదన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ అందుకే నేను చచ్చిపోయానేమో. నాకు నమ్మకం వచ్చింది. మా అబ్బాయిని నాకన్నా నువ్వే బాగా చూసుకుంటావన్న నమ్మకం. ఏమైనప్పటికీ నేను సంతోషంగానే ఉన్నాను మాస్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో, ఏమండి, వెళ్ళకండి. ఏమండి, ఏమండి, మీ అబ్బాయికి ఇక మీదటే కంటి చూపు వస్తుందండి.